భగవాన్ ఈ లోకము ఎటు పోతున్నది రామచంద్ర ప్రభు ఈ కలికాలంలా మనుషుల మెదళ్ళు ఏంది సామి గిట్ల మారిపోతున్నాయి శివ 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 ఏంది నాకు ఈ శిక్ష ఈ ముచ్చట నా నోటితోని నేను చెప్పనుగాక అని గట్టిగా అనుకున్నా కానీ చెప్పక తప్పుతలేదు అసలు ఏందో చూడాలి మీరు చూడాలంటే ఒక అక్క కాడికి పోవాలి పాండ్రి మరి పోదాం ఆగో గీ అక్కగారు కరెంటు స్తంభం మీద నిలబడ్డది కదా చూస్తుర్రా అయ్యయ్యో పాపం ఈమెకెంత కట్టం వచ్చిందో పెన్మిటే సతాయిస్తుండో లేకుంటే అత్తమామలే గోసబుచ్చుకుంటుర్రో పాపం కరెంటు స్తంభం ఎక్కి తీగలను పట్టుకుంటుంది అని అనుకునేరు కాదు కాదు ఈమె కథనే అలాగు ఆయనకిద్దరు సినిమా లేక ఈమెది ఆమెకిద్దరు స్టోరీ రామ రామ ముచ్చట ఏంటంటే ఈ మేడం గారిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ ఈమెకు ఎన్నడో లగ్గమైంది 3 పొరాలు కూడా ఉన్నారు అయితే ఈ నడమ ఏదో దూర సుట్రపోంతో సాయత పట్టిందోళ్ళ అవసరమా ఇంటైనకే ఎరికైంది ఆయన తిట్టిండు గుణం మార్చుకోవే లేకుంటే నన్నన్న ఇడిచిపెట్టు అని అన్నాడు కానీ ఈ మేడం గారేమో నువ్వు కావాలి వాడు కావాలి అందరం కలిసి ఒక్కింట్లోనే ఉండాలి అని చెప్పుకొచ్చిందట ఇక చెప్పుర్రి కథ ఎట్లున్నది ఇక ఇట్లా అన్నాక పెనిమిడికి ఎంత బీపీ లేచిందో ఏం పాడో పాటు అయినా ఆ మనిషి కోపం అనుకున్నాడట నాతో ప్రాబ్లం అయితే నేనే ఇడిచిపెట్టిపోతా పాటు అన్నాడట ఖతం ఇక ఈమె బొల్ల ఏడిచింది రోడ్డు మీదకి రయ్య ఉరికింది కరెంటు స్తంభం ఎక్కి నాకు పెనిమిటి కావాలి ప్రియుడు కావాలి ముగ్గురం కలిసే ఉంటాం లేకుంటే నేను చత్తా అని గిట్లా నిరసన చేసింది వాళ్ళ ఇక ఊరి జనాలు కరెంటును బంద్ చేపించి ఆమెను నెమ్మదిగా కిందికి దింపే ఉపాయం చేసిర్రు ఏదో బుదరికిచ్చుకుంటా అటెనక స్టోరీ ఏమైందో నాకు తెలియదు నన్ను అడగద్దు గిట్లా అయిపోయిందలా జమానా రామ రామా